చంద్రబాబు నాయుడు గారు యువతకి ఒక భరోసా ఇచ్చారండి ఈ 2-3 రోజుల్లో. ఏంటంటే అది మన రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోని కూడా యువతకి ఎవ్వరూ నిలబడలేనంత అండగా నేను నిలబడతాను. యువత అందరినీ కూడా, నిరుద్యోగులందరినీ కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, మీకు భరోసాలు కల్పిస్తాను అని మళ్ళీ చెప్పారండి. ఎందుకు అంటే నిరుద్యోగ భృతి, గంగార్పణం, యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తానన్నది గంగార్పణం. అంటే ఈ రెండూ పోయినాయి, ఇచ్చిన హామీలు రెండూ తీసేశారు. కాబట్టి మీకు నేను అండగా నిలబడతాను, రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ నాయకుడు నిలబడలేనంత అండగా నిలబడతాను అంటున్నాడు. రాష్ట్ర ప్రజలకు అర్థమవట్లేదు. ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తి తీసేసి, ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు అవకాశాలు తీసేసి అండగా నిలబడడం అంటే ఏంటి అని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తూ, కన్ఫ్యూజ్ చేస్తూ యువతని మభ్యపెడుతున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ గమనించారు.